హలో గాయస్, వెల్కమ్ టు ప్రత్యూషాస్ వరల్డ్. సమ్మర్లో చూసారు కదండి, ఎర్లీ మార్నింగ్స్ కొంచెం క్లౌడీగా చాలా బాగుంటుంది వెదర్ అనేది. అండ్ మీ అందరికీ తెలిసిందే, స్టార్టింగ్ నేనైతే కర్డ్తో పెరుగు తోడు పెట్టడంతో స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే మావయ్య గారికి రిఫ్రిజిరేటర్లో ఉంచిన పెరుగు అయితే అస్సలు కన్జ్యూమ్ చెయ్యరు. సో ఆబ్వియస్లీ కొంచెం కమ్మగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మార్నింగ్ అయితే తోడుపెట్టుకుంటే బెటర్ గాయస్. అండ్ ఈరోజు మల్టీగ్రెయిన్ దోశ కోసం మిక్స్ అనేది రెడీ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే కొంచెం మినప్పప్పు, ఇంకా కొద్దిగా జొన్నలు, రాగులు, కొర్రలు, కొద్దిగా సగ్గుబియ్యం, ఇంకా మెంతులు చాలా కొంచెం అండి, లైక్ ఒక స్పూన్ అంతే. అండ్ మెంతులు వచ్చేసి హాఫ్ స్పూన్, కొద్దిగా అటుకులు, అండ్ ఫైనల్గా కొంచెం రైస్ గైస్. రైస్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఖచ్చితంగా వేస్తున్నాను, ఎందుకంటే ఆ కొద్దిగా రైస్ వేయడం వల్ల మనకి లైక్ దోశ టెక్స్చర్ అనేది క్రిస్పీగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం నార్మల్ దోశలా అనుకోండి, బియ్యం క్వాంటిటీ చాలా ఎక్కువ, బట్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్ కదండి. సో అందుకని నేనైతే వేస్తున్నాను. అండ్ దాంతో పాటు కొంచెం టీ కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను గాయస్ నేను. సో టీ సిప్ చేసేసిన తర్వాత లంచ్ మెనూలోకి అయితే వెళ్ళిపోవాలి. దానికంటే కూడా ముందు కొంచెం రాగి జావ అయితే కాసేస్తున్నాను. సమ్మర్స్లో ఖచ్చితంగా లైక్ బార్లీ వాటర్, సబ్జా వాటర్, కోకోనట్ వాటర్, రాగి జావ ఇలాంటివన్నీ మనం కొంచెం పెద్దవాళ్ళకి రోజుకి ఒకటి వెరైటీ చప్పున ఇచ్చామనుకోండి, సమ్మర్స్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ రోజైతే కొంచెం రాగి జావ కాసేస్తున్నాను. అండ్ లంచ్లోకి అయితే వెళ్ళిపోతాము. నాకైతే మొత్తం మాపింగ్ కూడా అయిపోయింది, వ్యాక్యూమింగ్ అయిపోయింది, మాపింగ్ అయిపోయింది. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను గాయస్. మావయ్య గారు ఇంకా డాడీ కోసం కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పి ఈరోజు ఈ రెండు చేస్తున్నాను. సో రెండు కూడా ఎట్ ఏ టైం చేసేస్తున్నానండి. సో ఒక పక్కన బాండీ పెట్టేసి చికెన్ కర్రీ చేసేస్తున్నాను, అండ్ ఇంకొక సైడ్ ఏమో బిర్యానీ కూడా చేసేస్తున్నాను గాయస్. సో ఫస్ట్ అయితే బాండీలోకి రెండు వాటిలోకి కూడా కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసేసుకున్నాను. సో రెండు కూడా వేగిన తర్వాత రెండిట్లో కూడా సేమ్ అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత కొంచెం కర్రీలోకి అయితే గరం మసాలా పౌడర్, కొంచెం కొరియాండర్ పౌడర్ వేసేస్తున్నాను, ధనియాల పొడి. ఆ తర్వాత సాల్ట్ అనేది మీరు కొంచెం వేసుకోండి, ఎంత పడితే అంత. ఫైనల్గా కొంచెం కారం కూడా వేస్తున్నాను గాయస్. కారం అయితే కొంచెం తక్కువే వేస్తున్నాను. యాజ్ యూ నో, ఇది మెయిన్, కొంచెం ఎల్డర్స్ కూడా తింటారు కాబట్టి కొంచెం కారం అయితే తక్కువ వేస్తున్నాను. సో ఇదంతా కూడా ఆయిల్లో చక్కగా మనకి ఫ్రై అవ్వాలండి. మసాలాస్ అన్నీ కూడా పచ్చివాసన అనేది లేకుండా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. సో ఇది ఫ్రై అయ్యేలోపు బిర్యానీ దాంట్లో కూడా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ బాగా వేగిపోయాయి. సో అందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా, కొద్దిగా ధనియా పౌడర్, ఇంకా కసూరి మేతి కూడా వేస్తున్నానండి. ఇదైతే డెఫినెట్గా బిర్యానీలో వెయ్యవలసిన ఇంగ్రీడియంట్ అనమాట. చాలా ఫ్లేవర్ వస్తుంది మనకి బిర్యానీలోకి. సో ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యేలోపు నేను చికెన్ని చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని బిర్యానీలకి కొంచెం, అట్ ద సేమ్ టైం కర్రీలోకి కొంచెం సపరేట్ అయితే చేసేసి అందులో వేసేసి కొంతసేపు వేయించగా పైకి వాటర్ అనేది వస్తుంది కదా. సో వచ్చిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 20 to 25 minutes బాయిల్ చేసామనుకోండి, కుక్ చేసామనుకోండి, పర్ఫెక్ట్గా ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇంకో పక్క బిర్యానీ కూడా రెడీ అవుతుంది గాయస్. సో బిర్యానీలోకి నేను ఏంటంటే 1:2 రేషియోలో అయితే తీసుకున్నాను. లైక్ నేను 3 కప్స్ ఆఫ్ రైస్కి 6 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని, సో మిగిలిన రైస్ కూడా అందులో వేసేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని
పైన మూత పెట్టేసి ఒక ఎగ్జాక్ట్‌గా 1 ఆర్ 2 విజిల్స్ అండి. అంతకన్నా ఎక్కువైతే రాకూడదు. పర్ఫెక్ట్‌గా 1 ఆర్ 2 విజిల్స్ రాగానే కట్టేసారనుకోండి మనకి పర్ఫెక్ట్‌గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి కర్రీ అనేది లాస్ట్ స్టేజ్‌లోకైతే వచ్చేసింది. ఇంకో 5 మినిట్స్‌లో అయితే కర్రీ అయిపోతుంది. అండ్ నాకైతే సింక్ మొత్తం క్లీన్ అయిపోయింది గైస్. మొత్తం వెజల్స్ అన్నీ కూడా డిష్ వాషర్‌లో ప్లేస్ చేసేసాను. అండ్ చూసారు కదా ఎంత నీట్‌గా, ఎంత ఆర్గనైజ్డ్‌గా ఉందో. అండ్ డ్యాడీకి క్యారేజ్ అయితే రెడీ చేసేస్తున్నానండి. ఎందుకంటే కర్రీ కూడా అయిపోతుంది. బిర్యానీ అయిపోయింది. అండ్ రాగి జావతో స్టార్ట్ చేస్తున్నాను ప్యాకింగ్ అనేది. సో, ఇలాగా గ్లాస్ బౌల్‌లోకి తీసేసుకుంటున్నాను. అండ్ పైనైతే కొంచెం స్పేస్ వదులుతున్నాను గైస్. సో దట్ డ్యాడీ రాగి జావ కన్జ్యూమ్ చేసే ముందు ఆయన కొంచెం పెరుగు వేసుకొని తాగేస్తారు. అది నేను వేసేసాననుకోండి ఆయన ఎప్పుడు తాగుతారో తెలీదు కదా! తాగే టైంకి అంతగా బాగోదు. అండ్ సమ్మర్స్ కదండీ! పెరుగు అస్సలు సరిపోవడం లేదు. సో, పాలొస్తే అవి మళ్ళీ కాచేసి ఇంకొక దాంట్లో కూడా నేను పెరుగనేది తోడు పెట్టేస్తున్నాను. అండ్ ఈరోజు సాల్ట్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను గైస్. నేనైతే చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే గనక ఇలా సీలర్‌తో సీల్ చేసేసుకుంటాను. అండ్ మోర్ దెన్ 1 కేజీ ప్యాకెట్స్ ఏదైనా ఉంది అంటే గనక అవి వేరే బౌల్స్‌లోకి నేను ట్రాన్స్‌ఫర్ అయితే చేసేసుకుంటాను. అండ్ చూసారు కదండీ చికెన్ కర్రీ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. జ్యూసీగా మంచి రిచ్ టేస్ట్ అయితే వచ్చింది గైస్. సో, నాన్నగారికైతే నేను ఫస్ట్ తీసేసుకుంటున్నాను ఈ బౌల్స్‌లోకి. అండ్ మిగతాది కూడా ఒక సర్వింగ్ డిషెస్‌లోకి సర్వ్ చేసేసానుకోండి. మామయ్య గారు ఎప్పుడొస్తే అప్పుడు ఇన్‌స్టంట్‌గా చక్కగా తినేయొచ్చనమాట. చూడండి బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. చూడండి రైస్ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందంటే గాయ్స్ చాలా బాగుంది. చాలా ఇష్టంగా తిన్నారందరూ బిర్యానీ అనేది. సో, ఇదండి నాన్నగారికి క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది. సో, ఫస్ట్ ఇది పంపించేసాననుకోండి నాకొక టాస్క్ అయితే అయిపోతుంది. అండ్ గైస్ నేనైతే ఒక టైమ్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను. అది గనక లేదనుకోండి ఒక్కొక్కసారి ఫాస్ట్‌గా అయిపోతుంది. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది కదా! అలా కాకుండా మనం ఒక టైం అనేది షెడ్యూల్ పెట్టుకున్నామనుకోండి మనకి ప్రతిరోజు ఎంత పనున్నా కానీ ఆ టైంకి పని అయిపోవాల్సిందే అన్నమాట. అండ్ మ్యాంగోస్ తెచ్చారండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక బకెట్‌లో వాటర్ పోసేసి కొంచెం సాల్ట్ వేసి నీట్‌గా కడిగేసాను, తుడిచేసాను. అండ్ చూసారు కదా ఎంత నీట్‌గా అయిపోయాయో. ఇప్పుడు ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా హ్యాపీగా మనం తినేయొచ్చు. అండ్ మార్నింగ్ నేను నానబెట్టాను కదా మిల్లెట్స్ అన్నీ కూడా అదంతా కూడా ఇప్పుడు గ్రైండ్ చేసేసాను రేపు దోస కోసం. అండ్ వాకింగ్‌కయితే వచ్చాను గాయ్స్. చూడండి ఇలా వాకింగ్‌కొచ్చినప్పుడు ఇలాంటి సీనరీస్ చిన్న చిన్నవి కనిపిస్తా ఉంటాయి కదా! సో, అక్కడ మేము కొంతసేపు వెయిట్ చేసి, కొంతసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని మళ్ళీ వాకింగ్ అనేది స్టార్ట్ చేస్తామండి. చాలా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. అండ్ ఇంటికొచ్చేసిన తర్వాత ఈరోజు బిర్యానీ ఉంది కదా! సో, ఈవినింగ్ సెపరేట్‌గా అయితే ఏమీ చేయలేదండి. మిగిలిన కొంచెం రైస్ అయితే మిగిలింది. కర్రీ కూడా కొద్దిగా మిగిలింది. మా ఇంటి దగ్గర చిన్న చిన్న పప్పీస్ ఉన్నాయండి. సో, రైస్‌ని వేస్ట్ చేయడం ఎందుకు? అవైతే తింటాయి కదా! అని చెప్పేసి చక్కగా ఇలా స్పూన్ పెట్టి నీట్‌గా కలిపేస్తున్నాను గైస్. అండ్ అవి కూడా చిన్న చిన్న పప్పీస్ కదా! సో, ఇలాంటి చిల్లీస్ ఏమైనా ఉంటే తీసేస్తానండి. బయటికి తీసేసి సేమ్ మనం ఎలా అయితే తింటామో, మనం పిల్లలకి ఎలా అయితే పెడతామో, అలానే నేను హ్యాండ్ కూడా యూజ్ చేయనండి. వాటికైనా సరే నేను చాలా నీట్‌గా ఆర్గనైజ్డ్‌గానే పెడతాను. చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాయో చికెన్ కర్రీ అనేసరికి. సో, ఇది గైస్ ఇది నా రొటీన్. మీ అందరికీ నచ్చినట్లయితే మన వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి.